నీ కృప లేకపోతే ఒక్క క్షణం కూడా నీ కృప నాకు మరొక దినం మీరు నాకు ఇచ్చినందుకై ప్రార్థన ప్రారంభించు, సిద్ధం చేయి, వంటలు రెడీ చేయి. ఏమంట ప్రార్థన వంట రెడీ చేయి. ఆయన ఏమంటాడు తెలుసా? పలానా ఇంట్లో వాసన వస్తుంది, నాకు అక్కడికి వెళ్తాను. ఏం వాసన? ప్రార్థన వాసన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పలానా దగ్గర ఏమండి నాకు నచ్చిన వాసన వస్తుంది. ఏంటది? ప్రార్థన ధూపపు వాసన. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఏ పిల్లల జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ పిల్లలకు దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ సంఘానికి దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఏ పరిచర్యలో ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన పరిచర్యకు దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఏ దైవ సేవకులలో ప్రార్థన ఉంటుందో ఆ సేవకుడికి దేవుడు ఎదురు రాబోతున్నాడు. ఆయన ఎదురు వచ్చే ప్రార్థన చేసుకుందామా? కొద్దిసేపు ఆరాధన కూడా చేద్దామా? టైం అయిపోయిందన్న వారు సైలెంట్ వెళ్ళిపోండి. లేదయ్యా ఆరాధన చేసి ఆయన మాకు ఎదురు రావాలి, ఫరో గుండెల్లో గుబులు పుట్టాలి అన్నవారు మాత్రమే చక్కగా లేచి నిలబడండి. ఆరాధన చేద్దాం.